గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా ఈరోజు పావడపల్లి గ్రామ పంచాయతీలో మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇంటింటి ప్రచారంలో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి సంక్షేమం, గత ప్రభుత్వంలో మరి గ్రామ పంచాయతీలని తీర్చిదిద్ది పల్లె ప్రకృతి వనాలు, అదేవిధంగా ప్రతి మున్సిపాలిటీలో వైకుంఠ ధామాలు, అదేవిధంగా ప్రతి రోడ్డు కూడా సీసీ రోడ్లు వేసి మరి పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి ఎన్నో ఏళ్లుగా మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఏళ్ళు కూడా పాలించినటువంటి గ్రామం. అయినప్పటికీ ఆ రోడ్డున తట్టెడు మట్టిపోయినటువంటి నాయకులు మరి ఈరోజు ఆ రోడ్డుని పువ్వాడ అజయ్ కుమార్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న టైంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్గా ఉన్న టైంలో మరి ఆ రోడ్డుని నాకు తెలిసి ఈ రఘునాథపాలెం మండలంలోనే ఏ గ్రామంలో కూడా అంత హెవీగా అంత నాణ్యతతోటి కూడినటువంటి రోడ్డుని ఎక్కడ చూడలేదు. బ్రహ్మాండమైనటువంటి రోడ్డు వేసుకోవటం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో మరి ఉన్నటువంటి బలహీన వర్గాలు ఎక్కువ కూడా ఈ మన ప్రభుత్వ పథకాలు కూడా ఎక్కువ శాతం అందుకున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు మాకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు సంక్షేమం బాగా అందింది, అదందింది, ఇది అందిందని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మా అభ్యర్థి కొండపర్తి లక్ష్మి గారు, మరి వారు భర్త కొండపర్తి మల్లికార్జున గారు ఈ గ్రామంలో సుపరిచితులు. చాలా సంవత్సరాలుగా మరి పార్టీలో వండుకుంటూ ఇంతవరకు కూడా మరి వారు ఏ రోజు కూడా ప్రజాప్రతినిధిగా సర్వీస్ చేసుకుంటే వచ్చారు, కానీ ఎప్పుడు రాలేదు అవకాశం. ఈరోజు మరి పార్టీ వారికి అవకాశం ఇవ్వటం, ప్రజలందరూ కూడా మరి ఆయన చేసినటువంటి సేవల్ని కూడా గుర్తించి ఈరోజు మేము తప్పకుండా ఓట్లేస్తాం, గెలిపిస్తామని చెప్పి పెద్ద ఎత్తున చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేమైనా కేసీఆర్ గారు గతంలో బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి అభివృద్ధే తప్ప ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ అభివృద్ధి శూన్యం ఉంది. రైతులు ఎనలేని కష్టాలు పడుతూ ఉన్నారు. ఇప్పుడు యాసంగి సీజన్ స్టార్ట్ అయింది, అయినా కానీ రైతు బంధు గతి లేదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రజలే మాకు చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం, అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని. జై తెలంగాణ. నా పేరు కొండపర్తి లక్ష్మి. నేను తర్వాత బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నన్ను భారీ మెజార్టీతో గెలిపించమని విజ్ఞప్తి. అభివృద్ధి చేయడానికి పింఛన్ రాని వాళ్ళకి పింఛన్లు ఇప్పిస్తాను. ఇల్లు రోడ్లు గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించుతాం. కొండపర్తి మల్లికార్జునరావు, నా భార్య కొండపర్తి లక్ష్మి గారిని పాపడపల్లి సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఇక్కడ నిలబెట్టడం జరిగింది. గతంలో మా పార్టీ ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. మరలా మేము గెలిచిన తర్వాత కూడా అలాంటి అభివృద్ధిని పువ్వాడ అజయ్ కుమార్ గారి సారథ్యంలో కొనసాగిస్తామని కోరుకుంటున్నాము. మా ఊరి సమస్యలలో చాలా వరకు తీరినాయి, మిగతాయి కూడా తీరుస్తాము. ఒక రామాలయం ఒకటి పెండింగ్ ఉంది, దాన్ని కూడా మేము గెలిచిన తర్వాత గ్రామ ప్రజల సహకారంతో పూర్తి చేస్తానని అందరికీ మాటిస్తున్నాను. కాబట్టి మా గుర్తు బ్యాట్ గుర్తు. మాకు 10 వార్డులు ఉన్నాయి. మేము 10 వార్డులలో కూడా భారీ మెజార్టీతో గెలిపించుకొని సర్పంచ్ని గెలిపించుకొని గ్రామ అభివృద్ధికి నా వంతుతో సహకారంగా మేము చేస్తామని హామీ ఇస్తున్నాం. గతంలో కూడా నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికీ అజయ్ కుమార్ గారి సారథ్యంలో పనిచేస్తూనే ఉన్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పార్టీలో నమ్ముకొని ఉన్నాము. కాబట్టి ఈ యొక్క మాకు జనరల్ స్థానంలో మహిళా స్థానం వచ్చింది, మా భార్యను నిలబెట్టుకున్నాము. కాబట్టి అందరూ ప్రజలు సహకారం ఇవ్వాలని, ఒక అవకాశం ఇచ్చి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను.